నమస్కారం అండి. దిస్ ఇస్ #you. నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి కేసు కంక్లూజన్ కి అయితే రాబోతుంది. ఇక్కడ విచిత్రంగా చిక్కుకుంది ఎవరో కాదు, ఆవిడ ఓన్ హస్బెండ్ రాజేందర్ రెడ్డి గారు. మాట మార్చడమే ఇక్కడ పోలీసులకి పెద్ద క్లూగా మారింది. మనం క్లియర్ గా చూస్తానే ఉన్నాం. రూపారెడ్డి గారు నల్గొండకి అంటే లిటరలీ ఆవిడ మంగళవారం పొద్దున్నే స్కూల్ అటెండ్ అవ్వాలని చెప్పి ఆవిడ తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చిన తర్వాత సాయంకాలం దాకా రాజేందర్ రెడ్డి ఫోన్ అన్నది లేదు. మరుసటి రోజు పొద్దున్నే 8 గంటలు 7:30 నుంచి 8 గంటల మధ్యలోనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కాబట్టి పైన అద్దెకున్నాళ్ళు వెళ్ళి తలుపు కొట్టమన్నాడు. అప్పుడు ఏమైంది, ఆళ్ళు రక్తపు మడుగులో ఉన్న రూపారెడ్డిని చూసి షాక్ అయ్యి ఈవిడ ఇలా కత్తిపోట్లు ఉన్నాయి అని చెప్తే పోలీసులకు ఇంటిమేట్ చేసిన తర్వాత రాజేందర్ రెడ్డి అప్పుడు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాడు. స్టోరీ నేపథ్యం అందరికీ తెలిసిందే, సో నేను రీఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. సో రాజేందర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే సీసీటీవీ ఫుటేజ్లు అంతా గల్లంత అయిపోయి ఉన్నాయి. అక్కడ ఆ గల్లంతైన సీసీటీవీ ఫుటేజ్ లో ఒక ఎర్ర చొక్కా అని తిరుగుతానే ఉన్నారు పోలీసులు. ఎందుకంటే అక్కడ తప్ప ఒక్క వ్యక్తి సంచారం కూడా లేదు. సాయంకాలం 5:30 నుంచి 8 గంటల మధ్యలో ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఇది కాకుండా చాలా కక్షాపూరితంగా ఒక హత్య జరిగింది. ఇది అంటే ఒక మనిషిని చంపాలంటే ఒక్కసారి 2 సార్లు పొడిస్తే చనిపోతారు. కానీ రూపారెడ్డి విషయంలో 27 సార్లు కసిగా పొడిచారు. తలపైన కూడా పొడిచారు, కొట్టడం కాదు. ఇది కాకుండా మొట్టమొదటిసారి స్టాబింగ్ జరిగిన టైం నుంచి ఆవిడ చనిపోయే టైము 40 నిమిషాలు పట్టింది ఆవిడ చనిపోవడానికి. అంటే ఫస్ట్ కొంచెం పొడుస్తూ ఇలా నరకయాతన పెడుతూ ఆవిడని చంపేశారు. ఇక్కడ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది ఇది. ఏం పోయినాయి అబ్బా ఇంట్లో అని ఫస్ట్ పోలీసులు అడిగినప్పుడు రాజేందర్ రెడ్డిని ఇంట్లో ఎంత లెక్క ఉందో పోలీసులకు తెలియదు కదా. అప్పుడు రాజేందర్ రెడ్డి ఏం పోలేదు మా ఇంట్లో, అంతా బాగానే ఉంది, ఓన్లీ మొబైల్ ఫోన్ పోయింది, అది కూడా రూపారెడ్డి ఫోన్ అన్నాడు. తర్వాత విషయంలోకి నెక్స్ట్ డే పోలీసులు ఇంకొంచెం స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా లేదు ₹1,00,000 పోయింది మా ఇంట్లో అని చెప్పాడు. ఇక్కడ డౌట్ వచ్చింది హస్బెండ్ పైన. కుటుంబ సమేతంగా ఉన్న ప్రతి ఒక్క రిలేషన్ 90 మందిని ఇన్వెస్టిగేట్ చేశారు పోలీసులు. అన్ని వేళ్ళు రాజేందర్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. ఇప్పుడు రిమాండ్ లోకి రాజేందర్ రెడ్డిని తీసేసుకున్నారు. తీసుకుని అతని ల్యాప్టాప్ అతని ఫోన్ ని స్వాధీనం చేసుకుని ఆవిడ లావాదేవీలన్నీ అంటే ప్రతి ఒక్క రూపాయి రూపారెడ్డి ఇన్వెస్ట్ చేసింది అతని బిజినెస్ లో. రూపారెడ్డి డబ్బుల విషయంలో సాధారణంగా భర్తను అడుగుతారు, ఏం చేశావు, నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏం చేశావు అని అడగటం సర్వసాధారణం. ఆర్థిక లావాదేవీల విషయంలోనే రూపారెడ్డిని చంపారు అని నిర్ధారించబోతున్నారు పోలీసులు. ఇప్పుడు రూపారెడ్డి భర్త సుపారీ ఇస్తేనే జరిగింది అన్న విషయం బయటకు వస్తుంది. ఇది కాకుండా ఎస్ వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదాలు జరిగినాయి, కుటుంబ నేపథ్యంలో వాళ్ళ గొడవలు ఉన్నాయి, పరస్పరంగా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉన్నారని చెప్పి రాజేందర్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ లో ఒప్పేసుకున్నాడు. దానికి మూలమైన కారణం ఏంటంటే అతని ఫోన్ సరెండర్ చేసుకుంటారు అని చెప్పి ఎవరు అనుకోలే. దాంట్లో వాళ్ళ వాట్సాప్ చాట్స్ అవనండి ప్రతి ఒక్కటి వాళ్ళ జనాల ముందుకు రావడంతో పోలీసుల ముందుకు రావడంతో అర్థమైపోయింది, ఎస్ ఇది ఒక గ్రజ్జీగా భర్త చేసిన ప్రాపర్ స్కెచ్ అని. కానీ మనం అనుకుంటే సరిపోదు, పోలీసుల దగ్గర గొడవలు ఒకటే సరిపోదు, దీనికి ఆధారాలు కావాలి. భర్త ఒకవేళ చేయించి ఉంటే కనుక ఆధారాలు కావాలి. జస్ట్ చూసి సరిపెట్టుకోలేరు. ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో సుపారీ ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, అండ్ ఇది కాకుండా అసలు ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ రూపారెడ్డి రాజేందర్ రెడ్డి బిజినెస్ లో పెట్టింది, ఈ కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు మొదలు పెడుతున్నారు. ఇది కాకుండా అసలు సీసీటీవీకి చిక్కకుండా వచ్చిన మనుషులు బయట సుపారీ ఇచ్చిన వాళ్ళు వేరే వ్యక్తుల లేకపోతే సొంత కుటుంబానికి చెందిన వ్యక్తుల్నే ఎంగేజ్ చేసి చంపించారా అన్నది ఒక పెద్ద బ్రాకెట్ క్వశ్చన్ గా మారింది ఈ రోజు. బట్ ఎట్టకేలకు ఎవరబ్బా అస్సలు ఏ గొడవ లేని రూపారెడ్డి, స్కూల్లో గుడ్ నేమ్ ఉన్న రూపారెడ్డిని చంపే ప్రయత్నం ఎవరు చేస్తారు అంటే అన్ని వేళ్ళు భర్త వైపు చూపించుని తడబడుతూ భర్త ఈ రోజు తన ల్యాప్టాప్ ని ఫోన్ ని సరెండర్ చేసి చివరికి పోలీసులు స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ అతని పైన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ కుమారుడు చాలా డిస్ట్రెస్డ్ మూడ్ లో ఉన్నాడు పాపం. సొంత మదర్ చనిపోవటం, అలాగే వాళ్ళ ఫాదర్ ని రిమైండ్ లో పెట్టి నిజాలన్నీ బయటకు వస్తుంటే ఒకే ఒక్క సన్ ఈ రోజు మొత్తం కొండమల్లెపల్లిలో జరిగిన అతి దారుణ హత్య, కసిగా చేసిన హత్య విషయాలు బ్రేక్ డౌన్ లోకి వస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో మనకి అఫీషియల్ గా బయటకు వస్తుంది హత్య చేసింది చేపించింది ఎవరు అన్న పేరు. సో మీ అందరి ఒపీనియన్ ఏంటి దీనిపైన ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.